శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం, మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి సింహరాశి. మే నెల 2026 ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా విద్యారంగం కానీ, వ్యాపార రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, సినీ ఫీల్డ్ కానీ, యూట్యూబ్ రంగంలో కానీ ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడ పోయినా కూడా దూసుకొని వెళ్ళిపోతుంటారు. అంటే ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ అవలేలకు వెళ్ళిపోతుంటారు. కానీ ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఇలా మనస్తత్వం ఒక రకం ఉండదు. వీళ్ళు ఒక రకంగా మాట్లాడుతుంటారు, మనసు ఎటో వెళ్ళిపోతుంటారు. మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కున. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సింహరాశి వాళ్ళకి ధనప్రాప్తి యోగం ఉంది. భూమిలో లంక బిందులు దొరికే అదృష్ట యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. వీళ్ళు ఊహించని అదృష్టం. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పొందబోతున్నారు. ఒక స్త్రీ నుంచి రాబోతుంది, ఒక భూమిలో ఉండాల్సిన లంక బిందుల నుంచి కూడా వీళ్ళకి అదృష్ట యోగం కూడా పట్టబోతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా బంధుమిత్రులతో ఎక్కువగా స్నేహం ఎక్కువ చేస్తుంటారు. బంధుమిత్రుల్ని చాలా జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో కొన్ని సమస్యలు కొన్ని రాబోతుంటాయి. దానివల్ల మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో ఎరక్కబెట్టేసి మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని మనశ్శాంతి లేకోకుండా మిమ్మల్ని కటకటాలు పాలు అనగా జైలు, పోలీస్ స్టేషన్ దాకా మిమ్మల్ని తిప్పే యోగం కనబడుతుంది. కాబట్టి మరి ఈ సింహరాశి వాళ్ళు చేసే కార్యక్రమంలో కొద్ది జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు అంటే ఒక పని చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఎంతమంది ఉంటున్నారు పార్ట్నర్సు, మరి మనం చేసే పని ఇది కరెక్టా కాదా, మరి ఇదే చేస్తే బాగుంటుందా, దీని కాకుండా ఇంకోటి చేస్తే బాగుంటుందా అనేది కొంతమంది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మనం చేసే పని ఎదుటి వాడిని ఇబ్బంది కలిగించుకోకుండా చేసుకున్నట్టుగైతే మీరు కెరీర్లో మీరు అనుకున్న కన్నా ఇంక ఎక్కువగా పొందుతారు. మరి మీకు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన డబ్బులు కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి ఆస్తి పరంగా కానీ, స్థిరాస్తులు కానీ మీకు అది అభివృద్ధిగా రావాల్సిన యోగము అతి దగ్గరలోనే కొంచెం రాబోతుంది. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి ఎన్నో పూజలు, ఎన్నో పునస్కారాలు, ఎన్నో గుళ్ళు ఎన్నో చేస్తుంటారు. కానీ ఏది చేసినా వీళ్ళకి చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది, దాని సమస్య ఏమిటి, దాని కారణం ఏమిటి అనేది ఎదుగుతుంటారు. కానీ అసలు సమస్య ఏమిటి అనేది వీళ్ళకి అర్థం కాదు. ఎందువల్ల అంటే ఈ సింహరాశి వాళ్ళు పుట్టిన కాడి నుంచి లాస్ట్ వరకు ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఏపీ మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ కావాలని ఆరాటపడుతుంటారు. కానీ ఎంత ఆరాట పడ్డా కూడా చెడము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. అదే విధంగా కొన్ని సమస్యలతో కొంచెం పోరాటం చేసి ఇబ్బంది పడుతుంటారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మరి మీరు చేయాల్సిన పూజ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల మీకు అష్టకష్ట దరిద్ర దోషాలు అనేది వెళ్ళిపోతాయి. తర్వాత మీ కులదేవుడు అనేది మీ పెద్దవాళ్ళని తెలుసుకోవాలి. మీరు మీ తాతల ముత్తాతల నుంచి ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారని తెలుసుకొని వాళ్ళకి మీరు పూజా బలాన్ని మీరు చేసినట్టుగైతే తప్పకుండా మీ కులదేవతలు మిమ్మల్ని తప్పకుండా కాపాడుతారు. దాని నుంచి మీకు డెవలప్మెంట్ అవుతుంది. గురుమూర్తులు అంటారు. గురుమూర్తులు అంటే పెద్దవాళ్ళు, మీ తాతల ముత్తాతలు. వాళ్ళని మీరు వాళ్ళని నమస్కరించి పూజా బలం చేసుకున్నట్టుగైతే
ఆ భగవంతుడి దయ వల్ల, ఆ గురుమూర్తుల వల్ల మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మైండ్ బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మరి మీ పిల్లల మీద ఏమేమి నడుస్తుంది, మరి పిల్లల చదువులు అనేది వాళ్ళకి అనుకున్న చదువు వాళ్ళకి జ్ఞాపక శక్తి రాకోకుండా ఆరోగ్యంలో కొంచెం డిస్టర్బెంట్ కావటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని జరగటం, ఎంత చేసినా ఎదుగుదల లేకోకుండా ఉండటం, మరి వీళ్ళు ఈ సినీ ఫీల్డ్లో కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళు కానీ, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎన్నో బాధలు పడుతూ కష్టాలు పడుకుంటూ ఒక స్థాయిగా రావాల్సిన వాళ్ళు వీళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహాలని వాళ్ళు శాంతం చేసుకున్నట్టుగైతే తప్పకుండా అభివృద్ధిగా పొందాల్సిన యోగం ఉంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సమస్య ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.